విధ్వంసం చేశారు సార్, విధ్వంసం. వాటన్నిటిని ఒక గాలిలో పెట్టుకొని వస్తున్నాం. ఇప్పటికిప్పుడు సెట్ అవుతుంది. మీరు చెప్పారు అంతకుముందు వాళ్ళు మట్టిలో మాణిక్యాలని చెప్పి మోసం చేశారని. కనీసం రవినాయుడు గారి హయాంలో అన్న ఆ మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తారా? వాళ్ళకి సరైన న్యాయం చేస్తారా? నేను చెప్పలేను. రవినాయుడు లేకపోతే ఇంకోరు వదిలేండి. మీరు ఒక ఆల్ డిస్ట్రిక్ట్ పేపర్స్ స్పోర్ట్స్ ఏ విధంగా ఉందో మీరు చూడండి. నేను చెప్పాను ప్రతి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే జిల్లా పేపర్లో స్పోర్ట్స్ మస్ట్ అండ్ షుడ్ కనిపిస్తుంది. మట్టిలో మాణిక్యాలు కనిపిస్తున్నారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించాం. పాలసీ లేకుండా పరిపాలన చేశారండి. ఇంత దారుణం, దుర్మార్గం. పాలసీ లేదు. వైసీపీ ఏదైతే గత ప్రభుత్వం పాలసీ తీసుకోవాలి స్పోర్ట్స్కి, పాలసీ లేకుండా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ రన్ చేశారు. పక్కనున్న హర్యానా, ఒరిస్సా, తమిళనాడు అన్ని రాష్ట్రాలు పుంజుకొని జెట్ స్పీడ్లో వెళ్తూ ఉంటే బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ రన్ అవుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ దానికంటే బెటర్గా ఉండాలి. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చాం. ఈరోజు ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చాం. బ్రాంజ్, సిల్వర్ 5-3 కోట్లు. ఏషియన్ ఛాంపియన్షిప్ వస్తే 4 కోట్లు. అదేవిధంగా కేటగిరైజ్ చివరన స్కూల్ గేమ్స్లో మెడల్ సాధించిన, అంటే మీరు చెప్పారు కదా మట్టిలో మాణిక్యాలని, స్కూల్ పిల్లలు నేషనల్ గేమ్స్ దాంట్లో స్కూల్ అది HGF నిర్వహించే ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా మెడల్స్ వస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమానికి తీసుకుంటున్నాం. ఈరోజు ఒక పక్క క్రీడా ప్రోత్సాహాలు ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం. ఎవరైతే టాలెంట్ ఐడెంటిటీ బాగా గుర్తించి ఏదైతే ప్లేయర్ డెవలప్మెంట్, అదేవిధంగా ఏదైతే వాళ్ళని అడాప్ట్ చేసుకునేది తీసుకొని వస్తున్నాం. NRIస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దాతలను రిక్వెస్ట్ చేస్తున్నాం, CSR ఫండ్ని తీసుకొని వస్తున్నాం.